హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు ధృతరాష్ట్రుడితో నీ కుమారులందరినీ ద్రోణాచార్యుల వద్దకు గురుకులానికి 12 సంవత్సరాల విద్యను అభ్యసించడానికి పంపించాలి. ఆ 12 సంవత్సరాలు నువ్వు వాళ్ళని కలవకూడదు అని ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. దుర్యోధనుడికి శకుని సహాయం చేశాడని తెలుసుకున్న భీష్ముడు శకుని హస్తినాపురంలో ఉండకూడదని నిర్ణయం తీసుకొని గాంధార రాజ్యం నుంచి సేవకులను పిలిపించి శకుని వస్తువులన్నిటినీ తీసుకువెళ్ళమని చెప్తాడు. అప్పుడే శకుని వచ్చి చూస్తూ ఉండగా భీష్ముడు వచ్చి, గాంధార రాజా, మీరు గాంధార రాజ్యానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. మీ తండ్రి గారైన సుబల మహారాజు సన్యాసం తీసుకుంటున్నారు కనుక గాంధార రాజ్యానికి రాజు ఎవరూ లేరు. కనుక మీరే గాంధార రాజ్యానికి వెళ్ళాలి. ఏ రాజు అయినా తన రాజధానిలో నివసించాలి, కానీ వేరే రాజ్యంలో ఉండకూడదు అని అంటాడు. అప్పుడు శకుని, మీరు నన్ను హస్తినాపురం నుంచి గెంటేస్తున్నారా భీష్మ అని అంటారు. అప్పుడు భీష్ముడు, గెంటేసేదాకా తెచ్చుకోకుండా మర్యాదగా వెళ్తే బాగుంటుంది అని అంటాడు. అప్పుడు శకుని, నేను ధృతరాష్ట్రుడు గాంధారి అనుమతి తీసుకొని వస్తాను అని చెప్తాడు. దానికి భీష్ముడు, నేను వాళ్ళిద్దరి అనుమతి తీసుకున్నాను, ఇంకా మీరు వెళ్ళవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కోపంతో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, మీరు నన్ను గురుకులానికి పంపిస్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నువ్వు మాట్లాడవద్దు భీమా, అంత కోపం నీకు పనికిరాదు. నువ్వు భీముడికి చేసిన నేరం ఎప్పటికైనా క్షమించరానిది, కనుక నువ్వు తప్పకుండా గురుకులానికి వెళ్లాల్సిందే అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, వాళ్ళు మనకు శత్రువులు, మీరే చెప్పారు కదా కోరికలు నెరవేర్చుకోవడానికి ఏ విధమైన పని అయినా చేయవచ్చు అని, అందుకే నాకు వాళ్ళు అడ్డం వచ్చారు కాబట్టి నేను చంపాలని అనుకున్నాను అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు కోపంతో, నీకు ఎట్లయినా క్రమశిక్షణ అవసరం కనుక నువ్వు గురుకులానికి వెళ్లాల్సిందే అని కోపంతో అని తర్వాత బాధపడతాడు. ఆ తర్వాత భీష్ముడు వాళ్ళందరినీ గురుకులానికి పంపే సమయం వచ్చిందని రాజ్యసభలో అందరికీ చెప్తాడు. అప్పుడే కొంతమంది పండిత బ్రాహ్మణుల్ని పిలిపించి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇప్పించి, మీరందరూ వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున ధర్మరాజు వెళ్ళి మహారాజు ఆశీర్వాదం తీసుకోండి అని అంటారు. అప్పుడు ధర్మరాజు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. ధర్మరాజుని, నువ్వు తెలివైన వాడివి కనుక గురువు ఆజ్ఞ పాటించాలి, గురువు ఆజ్ఞ దైవాజ్ఞతో సమానం అని దీవిస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని, నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవాలి, గురువు చెప్పిన మాట వినాలి, వచ్చిన తర్వాత నీ యోగ్యత నిరూపించుకోవాలి, నీ రాక కోసం హస్తినాపురం ఎదురు చూస్తుందని చెప్తాడు. ఆ తర్వాత పాండుపుత్రులందరూ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. కుంతి వాళ్ళ కోసం పాయసం చేసి పెడుతుంది. అర్జునుడికి, భీముడికి నకుల సహదేవులను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అప్పుడు అర్జునుడు, మీరేం బాధపడకండి మాత, నేను మంచి ధనుర్ధారినై నా సోదరులను ఎల్లప్పుడూ రక్షిస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు అందరూ గురుకులానికి బయలుదేరతారు. అక్కడ గురుకులం అంతా చూస్తూ ఉంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు దూరంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఒక కుటీరం ఉంటుంది. ఇది మనకు మావయ్య మన కోసమే నిర్మించాడు, మనం వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని అంటారు. వాళ్ళు వెళ్ళే సమయానికల్లా అక్కడ ఎవరో నిద్రపోతూ ఉంటారు. అది అటు తిరిగి ఉండటంతో వాళ్ళకి ఎవరో తెలియదు కనుక బాణం వేస్తారు. ఆ బాణాన్ని అశ్వత్థామ పట్టుకుంటాడు. అక్కడ నిద్రపోతుంది ఎవరో కాదు, గురు ద్రోణుల కుమారుడైన అశ్వత్థామ. అది గమనించిన దుర్యోధనుడు, మీతో మేము స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది అన్ని సౌకర్యాలతో కూడినది, మాకు మా మావయ్య నిర్మించారు. మీరు మాతో స్నేహం చేస్తే ఈ సౌకర్యాలన్నిటినీ మీరు కూడా అనుభవించవచ్చు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, మీరు హస్తినాపురం రాకుమారులైనా మీరు ఎంత మంచివాళ్ళు అని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ద్రోణాచార్యులు వచ్చి బయట నుంచి ఒక బాణాన్ని వేస్తారు. ఆ బాణంతో కుటీరం పైకప్పు లేచి పక్కన పడిపోయి కాలిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు ద్రోణాచార్యులు, మీరు ఇక్కడ సౌకర్యాలతో ఉండకూడదు, మీరు కఠిన శిక్షలు అనుభవిస్తేనే మీరు మంచిగా విద్యాభ్యాసం చేయగలరు అని అంటారు. అప్పుడు అశ్వత్థామ,
హస్తినాపురం నుంచి వచ్చిన కానుకలన్నిటిని కాల్చివేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లి వచ్చి అడగగా నేను పితామహుల ఆదేశం పాటిస్తున్నాను, ఆయనకు పేదరికం అంటేనే ఇష్టం, మనం ఎదగడం ఆయనకి ఇష్టం లేదు అని కోపంతో అంటూ ఉంటాడు. అప్పుడే ద్రోణాచార్యుడు వచ్చి పేదరికం అంటే ఇలా ఉండడం కాదు, నేను ఎప్పటికైనా నిన్ను పాంచాల దేశ రాజ్యానికి రాజు చేయాలనుకుంటున్నాను, అదే నా ఆజ్ఞ, నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఎప్పటికైనా నిన్ను పాంచాల రాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత పాండుకుమారులకు అడవిలో ఉండడం అలవాటు కనుక వాళ్ళు రాత్రి అంతా మంచిగా నిద్రపోతారు. దుర్యోధనుడు మిగతా రాకుమారులకు రాజభవనం అలవాటు కనుక వాళ్ళు రాత్రి మంచిగా నిద్రపోక ఉదయాన్నే లెగవరు. అప్పుడు ద్రోణాచార్యులు వారు వచ్చి వాళ్ళిద్దరినీ కర్రతో కొట్టి నిద్రలేపుతారు. రేపటి నుంచి మీరు ఇలా చేయకూడదు, ఉదయాన్నే నిద్రలేచి విద్యను అభ్యసించడానికి రావాలి, కనుక త్వరగా లేచి కుటీరం బయటకు వచ్చి అక్కడ నించోండి, నేను విద్యాభ్యాసం మొదలు పెడతాను అని అంటాడు. అప్పుడే ద్రోణాచార్యుల వాళ్ళందరికీ ఒక చెట్టును చూపించి అక్కడ చెట్టు మీద పక్షి ఉంది, ఇదే మీ లక్ష్యం అని చెప్పి వాళ్ళందరికీ బాణాలు ఇస్తాడు. అప్పుడు అందరిలో పెద్దవాడైన ధర్మరాజుని పిలిచి అక్కడ నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు నాకు అక్కడ చెట్టు, ఆ చెట్టు మీద పక్షి పక్కన ఉన్న పక్షి గూడు కనిపిస్తుంది, నేను లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఆ పక్షిగూడికి ఏమి ఇబ్బంది కలగకుండా ఛేదించాలి, అది కింద పడితే అక్కడ చీమల పుట్ట ఉంది, ఆ చీమల పుట్టకు కూడా ఏమీ కాకూడదు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నువ్వు అధికారిగా బాగా పనికి వస్తావు, ధనుర్ధారిగా వద్దు అని చెప్పి పక్కన నుంచోమని చెప్తాడు. తర్వాత భీముణ్ణి పిలిచి నీకేం కనిపిస్తుందంటే నాకు ధర్మరాజు అన్నయ్య కనిపించినవే కనిపిస్తున్నాయి అని చెప్తాడు. అప్పుడు ద్రోణుల వారు నీ బాణానికి అసలు నారియే లేదు కనుక నువ్వు ధనుర్ధారివి కాలేవు అని చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని పిలుస్తాడు. దుర్యోధనుడు నాకు అక్కడ పక్షి, అక్కడ పక్కన శాఖలు కనిపిస్తున్నాయి, నేను దేన్ని ఛేదించాలి అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు పక్షి యొక్క కన్నును పక్షి కింద పడకుండా ఛేదించాలి అని చెప్తాడు. దానికి దుర్యోధనుడు కష్టమని చెప్తాడు. నువ్వు కూడా ధనుర్ధారివి కాలేవు అని చెప్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ ఆశ్చర్యంగా ఉంది, ఈ హస్తినాపురం రాకుమారులు ఎవరు ఇది ఛేదించలేరా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు అర్జున్ని పిలిపించి నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. అయితే లక్ష్యాన్ని ఛేదించు అని అంటారు. అప్పుడు అర్జునుడు కరెక్ట్గా పక్షి కన్నుని గురిపెట్టి పక్షి కన్నుని ఛేదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.